మనం మాట్లాడదాం జేడీ గారి టాపిక్ మీద. చింతా రాజశేఖర్ గారికి జరిగిన అవమానం ఏంటి? చింతా రాజశేఖర్ గారు పార్టీ వీడడానికి గల కారణాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర కావడానికి గల కారణం, జనసేన పార్టీ వీడడానికి జరిగినటువంటి అవమానాలు మీకు ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ చేరువ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు లేకుండా విభజించేసినందుకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే దాని గురించి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఒక ట్వీట్ చేసినాడు, ఒక రిజిస్టర్డ్ పోస్ట్లో ఒక లెటర్ పంపించినాడు, ఈమెయిల్ పెట్టినాడు. ఇటువంటిది అంటే ఈ బ్యాడ్జ్ కాదు, 4 పలకల విజిటింగ్ కార్డు సైజులో ఒక బ్యాడ్జ్ రూపొందించి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని తన ఆత్మగౌరవం కింద భావించి ఆ బ్యాడ్జి ధరించాలి అని ఆ పిలుపు ఇవ్వమంటే పిలుపు ఇవ్వలేదు. ఆయనకు చేరిందో చేరలేదో, ట్వీట్ చేస్తే ఆయన చూసిండో చూడలేదు, లెటర్ అయితే ఆయన చూడిందో చూడలేదు. కలుద్దామంటే ఆఫీస్కి వెళ్తే కలవడు, కలవనివ్వకూడదని చెప్పినాడు. సరే అయిపోయింది. 2000 పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవనికూడదని చెప్పేసి అన్నారా? నన్నే కాదు, ఎవరిని కలవని పార్టీ ఏంది అయితే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి నాలాంటి ఒక గొట్టంగాడు ఎవడో వెళ్ళినాడు అనుకో, వెళ్ళి ఇట్లా ప్రత్యేక హోదా కోసము ఇట్లా మీరు పిలుపు ఇవ్వండి, ప్రతి ఒక్క పౌరుడు తన ఆత్మగౌరవం కింద భావించి బ్రాడ్జీ పెట్టుకోవాలి పార్టీలకు అతీతంగా అని ఆంధ్ర అనే భావన అంటాడే, ఆంధ్ర అనే భావన కోసం ఇట్లా చెప్పండి అంటే ఆలోచన బాగుండి పార్టీ సొంత పార్టీ అయితే అమలు చేస్తాడు. నీ పార్టీ నీది కానప్పుడు, అమలు చేసే అధికారం నీ దగ్గర లేనప్పుడు నువ్వేం చెప్తావు? సారీ బాబు నేను అమలు చేయలేనని చెప్పలేవు కదా, దాచిపెట్టుకోవాలి కదా. అందుకని ఎవరిని కలవడు, కలవకపోతే సలహా సూచనలు తీసుకునే సమస్య ఉండదు. సో అట్లా చింతా రాజశేఖర్ అనేవాడు కొన్ని వందల సలహాలు ఇచ్చాడు జనసేన పార్టీ బలోపేతం కోసం. ప్రతి ఒక్కరు, తోట చంద్రశేఖర్ కానీ, ఉత్తమశెట్టి కృష్ణారావు కానీ, అర్హాం యూసుఫ్ కానీ అద్భుతమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమలు మాత్రం చేయం. అద్భుతమైన ఆలోచన. అయితే మేము ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అని పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ రూపొందించి ఇంటింటికి వెళ్ళి ఒక పోస్టర్లు అంటించే కార్యక్రమం చేశాం. అది 13 జిల్లాల్లో విపరీతమైన ఆదరణ పొంది ఆ కార్యక్రమం మా ఊర్లో చేయండి ప్రజలు స్వాగతిస్తున్న తరుణంలో AP 24/7లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వచ్చిన మరుసటి రోజు పార్టీ అప్పుడు జనరల్ సెక్రటరీ అర్హాం యూసుఫ్ మెసేజ్ ఏం పెడతాయంటే, అద్భుతమైన ఆలోచన కానీ ఇది ఆపేసేయండి అంటాడు. స్టేజీ మీదేమో రంకెలేస్తాడు, ఆంబోతులాగా రంకెలేస్తాడు. హమ్ లడేంగే జీత్ నేతక్ లడేంగే అని ఆంబోతులాగా రంకెలేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉసుకోమంటే మురిగే మురుగులు కాబట్టి, ఉసుకో అన్నాడు కాబట్టి ఆ మురుగు నిజంగా ఆచరణ రూపంలో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం చేద్దామంటే వద్దంటాడు. పార్టీ బలోపేతానికి మొట్టమొదటి వ్యతిరేకి పవన్ కళ్యాణ్. ఈ రోజున 25 సీట్లు నాకు బలం లేదు, నన్ను ఓడిచ్చారు అంటాడు కదా. అరే సిగ్గున్నారా నీ ముఖానికి? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులురా? ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి పార్టీ పెట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులు? 50 రోజులు. 50 రోజులు ఉండి ప్రజల్లో కూడా కలవవు, మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళతో కలుస్తా వెళ్ళిపోతావు. నీ ముఖాన్ని చూసి ఎందుకు ఓటు వేయాలి? నువ్వు ప్రజల కష్టాన్ని వాళ్ళ భుజానికి భుజంతో కలిసి నడిచినవా? వాళ్ళ కష్టాలు విన్నావా? ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీలో దోచుకొచ్చిన డబ్బు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్న రైతులకి చెక్కులు పంపిణీ చేస్తున్నావు, దొంగ నాటకాలు ఆడి నీ కష్టార్జితం ఇస్తున్నా అంటావు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు చెప్పరా? నువ్వు చెప్పరా? నువ్వు తీసుకునే 500లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు? ఎంత తీసుకున్నావు? మిగిలిన వాళ్ళు ఎందుకు ఆ పని చేయలేకపోయారంటారు? ఎవరు చేయాలా? అదే దోపిడీ చేయమంటారా మీరు? మిగిలిన నాయకులు ఆ విధంగా తీసుకొని అయినా అట్లా ఇన్సూరెన్స్ చేసి ఆ చర్య ఎందుకు పూనుకోలేదంటారు? అట్లా నష్టపోయిన వ్యక్తులకు ఎందుకు సహకరించలేకపోయారంటారు? ఎవరు మిగతా వ్యక్తులు అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్తల నుంచి ఒక 500 లాగా సభ్యత్వం అని చెప్పేసి తీసేసుకొని అందులో నుంచి మీరు కట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అందులో నుంచి ఇన్సూరెన్స్ కి 150-200 కట్టి 300 జేబులో వేసుకొని ఆ డబ్బులే 30 కోట్ల దాకా అవుతాయి. 10 లక్షల మంది ఇన్సూరెన్స్ చేసినారు. ఇన్సూరెన్స్ కంపెనీకి 200 కడితే మిగిలేదు 300 ఇంటూ 10 లక్షలు తీసుకోవడం 30 కోట్లు. ఆ 30 కోట్లు 8 కోట్లు 10 కోట్లు రైతులకు పంచినారు. ఇంకా మిగతా డబ్బులు పార్టీ నాయకులు ఎందుకు అలా చేయలేదు? ఎందుకు చేయాలా? దోపిడీ కదా. ఎందుకు చేయాలా? మీరేమంటారా? దోచుకోమంటారా? కాదు చింతా రాజశేఖర్ గారు, పార్టీకి ఏదో ఒక సందర్భంలో ప్రతి కార్యకర్త తన కోసం ఆ పార్టీ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఏ ఖర్చు?
అరే పార్టీ కోసము పార్టీ కోసం ఫండ్ అని తీసుకో భయ్యా, పార్టీ ఫండ్ అని డైరెక్ట్గా తీసుకో. ఉమ్, నువ్వు ఇచ్చే ఇన్సూరెన్స్ 500 కట్టే ఇన్సూరెన్స్కి నేను నా కష్టార్జితం కూడా జోడించి కడుతున్నా. దొంగ నాటకాలు ఆడవాక. నువ్వు ఇచ్చే 500కి నా సినిమాలో సంపాదించిన డబ్బు కష్టార్జితం తీసుకొని ఉమ్. ఇన్సూరెన్స్ కడుతున్నా అని చెప్పి దొంగ నాటకాలు ఆడబాక. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ విఘ్నత కోల్పోయి మరి ఈ కాదు, పద్యాలంతా ఏ మాట్లాడుతున్నారు. భాషలో తిట్టాలా గాన్ని, ఏ భాషలో తిట్టాలా? నువ్వు ఇచ్చే 500లో నేను 300 కడుతున్నా. నేను నా కష్టార్జితం ఇంకో 1500 మళ్ళీ నువ్వు ఇచ్చిన 500 కాక నేను 1500 కట్టి ఉమ్. ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నా. దొంగ నాటకాలు ఆడతావా? దాన్ని తిట్టకూడదా? అమాయక పిల్లలు కదయ్యా. కాదు సార్, మీరు ఇందాక నాకు ఒక 20 మంది పేర్లు చెప్పుకొచ్చారు, కాపు నాయకుల పేర్లు. అంటే కాపు నాయకుడు అని చెప్పేసి అని ఇంకా వివిధ కారణాల చేత వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు 19 ఎన్నికల కంటే ముందుగా అని చెప్పేసి అని. నాకు తెలిసి మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ముమ్మాడికి కాపునే నేను. మీరు కూడా ఒక హోప్తో జాయిన్ అయి ఉంటారు. హోప్ ఏమి? మీకు జరిగినటువంటి ఏం హోప్ ఏమి? అవమానం ఏంటి? హోప్ ఏమి? కాపు కులానికి సంబంధించిన ప్రతినిధిగా తప్పిది. ఆ, జనసేన పార్టీలో ఉండంగా కాపులకి రిజర్వేషన్ వద్దన్న వ్యక్తి నేను. ఉమ్, జనసేన పార్టీలో ఉండంగా కాపులకి రిజర్వేషన్ వస్తే దేశవ్యాప్తంగా అన్ని కులాలు అడుగుతాయి. మరాఠాలు, గుజ్జర్లు, జాట్లు వీళ్ళందరూ అడుగుతారు. ఇప్పుడు కాబట్టి మీరు కానీ జెడి లక్ష్మీనారాయణ గారు కానీ తోట చంద్రశేఖర్ కానీ తర్వాత వచ్చేసి వాళ్ళందరితో నన్ను పోల్చొద్దు. కాదు, వాళ్ళు నేను పెద్దోళ్ళు, చెప్తాను. నేను చాలా లేదు, చిన్న. మీరు ఇందాక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సరే, విజ్ఞత అటు ఇటు తీసుకుంటే ర్యాంకులు లేకపోతే సమాజంలో వాళ్ళు తీసుకున్న గౌరవాన్ని పక్కన పెడితే నేనేమంటా అంటే మరి ఈ సామాజిక వర్గం అంతా ఇప్పుడు మీరు చెప్పినటువంటి జనసేనలో జాయిన్ అయినటువంటి వ్యక్తులంతా గతంలో ఏ పార్టీలో లేరు, అసలు రాజకీయాలకు సంబంధించే లేరు. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ నుంచి లేకపోతే ఇంకో ఏదో వృత్తులలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసుకునే వ్యక్తులు అటువైపుగా ఒక అదే సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు వస్తా అంటే అటువైపుగా మళ్ళడానికి కులం కారణం కాదంటారా? వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు. మీ దృష్టిలో? నా దృష్టిలో మాత్రము ఈయన ఒక స్వచ్ఛమైన నాయకుడు. కుల నాయకుడు అని కదా? భగత్ సింగ్ కుల నాయకుడు, కాపు నాయకుడు అని కదా? అప్పుడు అనుకోలా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రైలు తగలబెట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం దేశద్రోహి అన్నాను నేను. కాపు రిజర్వేషన్ కోసము ముద్రగడ పద్మనాభం రైలు తగలబెడితే దేశద్రోహి అన్నాను నేను. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టకూడదు. నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేశం కంటే ఇది ఎక్కువ కాదు. ఇక్కడ నేను కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ బర్త్డే నేను నడు చేయలేదు. చాలామంది ఆ జనసేనలో ఉండగా వీడు కోవట్టు, వీడు పవన్ కళ్యాణ్ బర్త్డే పిలిస్తే రానేటోళ్ళు ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీలో చేరాల. నేను ఆ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను జనసేన పార్టీలో చేరాను. నేను చెప్పిన ఏంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం అంటే అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వనభోజనాలు చేసే సాంప్రదాయం తీసుకురావాలి. ఏరువాక పౌర్ణమి రోజున రైతును పూజించే సాంప్రదాయం తీసుకురావాలి. నేను చేసిన కార్యక్రమాలు ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కడు ఆత్మగౌరవంగా భావించి బ్యాడ్జీ ధరించాలి. రీకాల్ చట్టం, ఇవి నేను మాట్లాడింది. జనసేన పార్టీలో ఉండగా చింతా రాజశేఖర్ మాట్లాడింది ఇవి. ఇది కులం కోసమా, రాజకీయ ప్రక్షాళన కోసమా, సమాజంలో అసమానతలు తొలగించడం కోసమా, దేనికోసము? మీకు జరిగినటువంటి అవమానాలు ఏంటి అక్కడ? ఇవేవి వద్దంటాడు కదా, ఇవేవి చేద్దంటాడు. పార్టీ వాడిదైతే ఇవన్నీ చేస్తే పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడితే చంద్రబాబు నాయుడు ముట్టిపిద్ది అంటాడు. పార్టీ వాడిది కాదు కాబట్టి ఇవన్నీ చేద్దంటాడు. ఇవే కాదు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు, పార్టీ బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు, పార్టీ బలహీనంగా ఉండాలి. ఈడేమో 5 సంవత్సరాలలో 30-40 రోజులు 50 రోజులు వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుగుతాడు. పార్టీ బలపడకూడదు. ఓట్లు వేయకపోతే మొగుడు తెచ్చిన ముండలాగా ఏడుస్తాడు సోకలు పెట్టుకొని. నన్ను 30-40 సీట్లు గెలిపిలేదు, నన్ను కూడా 2 చోట్ల ఓడించాడని. ఎవడేస్తాడు ఆ ఓటు? ఎందుకు వేస్తాడు? ముఖానికి రంగులేసి తైతక్కలాడతారు కాబట్టి ఓట్లు వేయరు. మీ అన్నకు కూడా వేయలేదు, నీకు వేయరు. మళ్ళీ ఇప్పుడు 24లో నువ్వు సింగిల్ డిజిట్లో 7-8 గెలిస్తే నన్ను ఓడిస్తానని ఏడవద్దు.